నూనె అయితే పోసినాం. అవి ఏంటి జీలకర్ర మెంతులు. నూనె అయితే కాగుతుంది. ఇక్కడ నూనె చేస్త నాకైతే రాదు, మామిడికాయ చట్నీ పెట్టడం అయితే రాదు. అక్క అయితే పెడుతుంది, పెట్టిస్తున్నా అక్కతోటి. ఆవాలు ఆవాలు అల్లం నూరు పెట్టిన. మామిడికాయలు ఇట్లయితే తెచ్చిన అది ఎట్లా పెడతారు ఏం కథ అనేది కొద్దిగా అయినాకైతే చూపిస్తా. పెట్టేటప్పటికి ఇట్లా చూపిస్తాను. మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు అయితే చూపిస్తాను ఎట్లా పెడతారు ఏం కథ అనేది. నాకైతే పెట్టడానికి అయితే రాదు, అక్క అయితే పెడుతుంది. అక్కతోటే పెట్టిస్తున్నాను, చూసి నేర్చుకుంటాను నేను. ఇట్లా అయిపో అల్లానికి ఫస్ట్ స్టార్టింగ్ మిరపొడి పోస్తుంది. ఎంత? హాఫ్ కేజీ హాఫ్ కేజీ ప్యాకెట్. అది పీస్ తీస్తే అయిపోతుంది. అంటే తెల్లగా ఉందా చూపిస్తాం. మంచిగా ఉంది. అది ఏం పోసినాం? మెంతుల పొడి, ఆమల ఉప్పు పోసినాం. 2 డబ్బాల ఇట్లాంటి డబ్బా మిరపొడి పోసినాం. 2 ఉప్పు డబ్బా ఉప్పు. ఇది జీలకర్ర మెంతుల పొడి. ఇది అది అల్లం పచ్చడికా. ఇంకా ఆవాల పొడి. ఇది ఆవాలు మిక్సీ చేసి పట్టినాం ఆవాల పొడి. ఇది చూడండి ఒకసారి ఎలా పెడతారు ఏం కథ అనేది. ఘాటు ఎక్కువ అవుతుందని ఒక డబ్బాకు బోడగా సగం పోసింది. ఈ డబ్బాకు సగం పోసింది ఆవాల పొడి. ఘాటు ఎక్కువ ఉంటుంది అందుకే సగం పోసింది. ఎల్లిపాయలు ఎల్లిపాయలు వేస్తాం. ఎల్లిపాయలు వేస్తుంది. కొన్ని పచ్చిగా టేస్ట్ బాగా రానికే వేస్తావా ఫస్ట్? అవి టేస్ట్ వస్తాయి బాగా. కొన్ని పోపులు వేసినాం, కొన్ని పచ్చివి గిట్లా ఇట్లా వేయాలి. మంచిగా పెట్టు, హంగ మంచిగా పెడుతుంది. నేను గిట్లా చూసి నేర్చుకొని మళ్ళీ సంవత్సరం అయితే నేను పెడతా. వేసుకుంటా. మిషన్కి వేసిన తీపించిన తొందరగా. ఎట్లా చక్కని ఉండరు తీసుకో. ఇంకేమో టైం లేదని ఎల్లిపాయలు అయితే కొన్ని వేసింది, కలుపుతుంది. ఆడ పక్కకు ఉన్నాయి చూడు, ఉన్నాయి ఏంటి ఎల్లిపాయ పొట్టు అందులో పొట్టు తీయాలనా? నూనె అయితే చల్లగా ఆగినాక పోయాలంట. ఉడుకుడుకు మీద వస్తే ఏమవుతుంది? కూర నల్లగా అవుతుంది. చూడు, చేయి పెట్టి చూడు. చల్లగా అయిందా? ఇంకా నూనె అయితే వస్తుంది.
ఎట్లయినా మన ఇప్పుడు పట్టిస్తే ఒకటి ఇది వేరే ఉంటుంది అందరు ప్యాకెట్లే వాడుతున్నారు మరి ఇది వేయిపోయినావు అది అల్లం చెట్టు అది గిట్ల ఉంది సరిపోతుంది కానీ ఇదైతే కలిపింది అన్నీ వేసైతే కలిపింది మిక్సింగ్ చేసింది అన్నీ కలిపింది మాడిపచ్చలు అయితే కొట్టేసి పెట్టినాం పక్కకు నీళ్ళలో నానేసి కొద్దిసేపు అయినాక 1 గంట 2 గంటల్లో నానబెట్టాలి నీళ్ళల్లో నానబెట్టి ఒట్టి కాయంతో తూడ్చి కొట్టేసేయాలి కొట్టిరు ఇప్పుడైతే అక్కడైతే కొట్టేసారు ఇవి ఏం చేస్తున్నాం పచ్చడి ఏరి ఇంట్లో అయితే వేస్తుంది పచ్చడి ఏరి ఇంట్లో కలపని ఇంకే అందులో జీడి జీడి ఉంటే గిట్ల టేస్ట్ బాగుంటుంది ఇట్లా ఉంటే గిట్లా బాగుంటుంది కానీ చాలా ఉండదు అని కొంచెం ఏరి వేస్తుంది ఇట్లా లావలాటి ఉంటే ఉంచుతుంది జీడి ఇట్లా జీడి ఉంటే టేస్ట్ కూర గిట్లా కమ్మగా ఉంటుంది టేస్ట్ మక్కినా కొద్దిగా టేస్ట్ బాగుంటుంది తినబుద్ధి అవుతుంది ఇవి బాగుంటాయి టేస్ట్ ఇవైతే ఏరి అందులో వేస్తుంది పచ్చడి అయితే ఏరి ఇట్లా వేస్తుంది అవి అయిపోయాక అవి తీసి ఇందులో వేసి కలపాలి ఇంకా చూపిస్తా అప్పుడు ఇట్లా చేయిస్తాను అనుకుంటుందిగా నువ్వైతే ముక్కలు అయితే కలుపుతుంది ఇప్పుడైతే ఏరేసింది కదా ఇప్పుడు కలుపుతుంది బాయ్ లైక్ కొట్టండి ఈ విధంగా పెట్టుకోరి చెప్పు నువ్వు ఇట్లా ఈ విధంగా పెట్టుకోవాలని మీరు ఇట్లా చూసి పెట్టుకోండి ఇట్లా అన్ని కొలతలు చూసి పెట్టుకోండి అని చెప్పు ఇంకా ఇట్లా కలపాలి ఇంకా అన్నీ మిక్సింగ్ చేయాలి మొత్తం కలపాలి ఎంతమంది చూస్తారు ఇట్లా చేయి పెట్టి వస్తుంది ఇట్లా కలుపుకోవాలి మనం మొత్తం ముక్కలకు పట్టి కలపాలి మొత్తం ముక్కలకు అనేది పట్టాలి మొత్తం కలపాలన్నట్టు చెంచాతోటి కలిపే బదులు చేతితోటి కలిపితే టేస్ట్ బాగుంటుంది చెంచాతోటి కలవదు మొత్తము ముక్కకు అనేది పట్టదు చేతితోటి కలిపితేనే ముక్కకు అనేది పట్టుతుంది ఇలా కలుపుకోవాలి మొత్తం ముక్కకైతే కలిపింది మొత్తం అయితే కలిపింది నేనైతే డబ్బా ఇంట్లో ప్లాస్టిక్ దాంట్లో జాడీలో పెట్టుకుంటే బాగా టేస్ట్ వస్తుంది కానీ జాడీ అయితే తెచ్చుకోలేదు ప్లాస్టిక్ డబ్బానే బకెట్ అనేది ఉంది ఇంట్లోనే పెడుతుంది ఇంట్లో పెట్టినాక ఎన్ని రోజులకు కలపాలి మళ్ళీ 5 రోజులకు వారం రోజులకు తీసి కలపాలి ఉప్పు ఎట్లుంది ఏం కదా అనేది చూసి కలపాలనా కలగలిపి కొంచెం రసం వేసుకోవాలి నీళ్ళు వేయాలా రసం అనేది చెయ్యి అయితే పెట్టేస్తుంది జాడీలో 2 డబ్బాలు అయితే మస్తు అవుతుంది చిన్న లేకపోతే ఇప్పుడు ఆయిల్ తీసుకోవచ్చు ఏంటంటే ఇప్పుడే నలుపుతుంది ఇంకా నలుపుతుంది మామిడికాయ పచ్చడి రెడీ మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయింది ముక్క పెట్టుకొని తిన అన్నం వేడి అన్నం వల్ల అయితే పెట్టుకొని అయితే తింటుంటే సూపర్ అయితే ఉంటుంది మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయింది నెక్స్ట్ ఇంకేందంటే మామిడికాయ పచ్చడి అయితే పెట్టించిన
ఇంకా కొద్దిగా మామిడికాయ పచ్చడి ఒకటే కాకుండా అల్లం పచ్చడి అనే పెట్టిద్దామని అల్లం పచ్చడి ఇట్లా తయారు చేస్తుంది. అంగో అల్లం అయితే తెచ్చిన కేజీ అల్లము, కేజీ ఎల్లిపాయలు, కేజీ అల్లం తెచ్చి పోపులు వేసి బాగా ఉడికించినాము. నూనెలో అయితే ఉడికించింది బాగా. ఇది గిట్లా కొంచెం బాగుంటుందని ఒకటి కాకుండా 2 పెట్టుకుంటే బాగుంటుందని ఇది గిట్లా తెప్పించి పెడుతుంది. అందులో గిట్లా కొన్ని మామిడి పచ్చడి అయితే వేయాలి, అవి కొద్దిగా తీసి పెట్టింది. అందుకే ఇంకా మామిడికాయ పచ్చడి అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు అల్లం పచ్చడి, మామిడికాయ పచ్చడి అయితే కంప్లీట్ అయింది, అయిపోయింది. ఇప్పుడు అల్లం పచ్చడిని ఇంకా నెక్స్ట్ అల్లం పచ్చడి చూసి అల్లం పచ్చడి కలుపుతాం. అది ఇట్లా చూపిస్తాము. ఇదైతే అల్లం పచ్చడికి అయితే ముక్కలు అయితే కొన్ని తీసి పెట్టినాం. ఇది కేజీ ఎల్లిపాయలు, కేజీ అల్లం అయితే ఉడికించినాము. ఇది ఇంట్లో వేసి కలపాలి. ఇప్పుడు కారం అవి అయితే కలపాలి. ముక్క అయితే పుల్ల ఉందా లేదా అని తిని చూస్తుంది. నేను తిని చూసే తీసుకొచ్చిన, కానీ అదే ఎట్లుందని టేస్ట్ అయితే చూస్తుంది.